ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే వీడియో లాస్ట్లో నేను ఒక మూలమంత్రం, సాయిబాబా మూలమంత్రం ఒకటి చెప్తానండి. అది మీరు ఆ మంత్రాన్ని విని మీరు మీ మనసులో 108 సార్లు కనుక అనుకున్నట్లయితే మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా జరుగుతుందండి. అది సాయి చెప్పిన వాక్యమే అది. అలాగే ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. మీరు లైక్ ఇంకా చేయనట్లయితే వెంటనే లైక్ చేసేయండి. బిడ్డ, మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. తల్లి, నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా విను. నిద్రపోనివ్వని, సర్దుకుపోనివ్వని ఆలోచనలు యుద్ధంతో సమానం బిడ్డ. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండు వ్యర్థమే కదా తల్లి. నువ్వు మౌనంగా ఉండటం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవటం కాదు, వాదించటం ఇష్టం లేక. నీవు ఎవరి కోసం ఏడవకు. నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీవారు కారు. నీ వాళ్ళు అయితే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు. ఇది గుర్తుపెట్టుకో. నీ అదృష్టం బాగుంటే పులి కూడా నిన్ను నాకి వదిలిపెట్టేస్తుంది. నీ అదృష్టం బాగుండని రోజు దారిన పోతున్న గొర్రె కూడా నిన్ను కొమ్ములతో పొడిచి చంపేస్తుంది. తల్లి, పోరాడవలసి వస్తే సింహంతో పోరాడండి. ఓడినా చివరికి వీరుడిగా మిగులుతారు. బురదలో దొర్లే పందితో పోరాడద్దు. వంటి నిండా తర్వాత దురద మాత్రమే మిగులుతుంది. అలాగే నువ్వు వర్షం కురిసి వెలిసాకనే ప్రకృతి మరింత అందంగా అనేది ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు, సమస్యలు దాటాకనే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నీ జీవితంలో నీకు ఎదురయ్యే వారంతా నీ గురువులే. మంచివాళ్ళు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనల్ని అయినా మంచి వైపుకు మళ్ళిస్తుంది. కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనల్ని కలుషితం చేస్తాయి. కష్టాలు అందరికీ ఉంటాయి బిడ్డ, కానీ అందరికీ ఉన్న కష్టాలు ఒకేలా ఉండవు. కొందరు తమ కష్టాలను కన్నీటితో చెబుతారు, మరికొందరు మంది చిరునవ్వుతో చెప్తారు. గాయం గట్టిగా తగిలినప్పటి నుంచి మనసును మెత్తగా ఉండటం మానేసింది. ఈ లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. అలాగే నీ లక్ష్యానికి కృషి తోడైతే నీ ఆత్మవిశ్వాసం, విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. అతి ఖరీదైన వస్తువు ఈ సొసైటీలో నమ్మకం సంపాదించుకోవటానికి సంవత్సరాలు పడుతుంది, కానీ పోగొట్టుకోవటానికి మాత్రం క్షణం చాలు. బిడ్డ, నేను లైఫ్లో గెలవాలి, జీవితంలో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అని అనుకుంటే మోసం మొదలవుతుంది. చీటికి మాటికి మన మీద అలిగి గొడవ పడే వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలే కానీ అలాంటి వాళ్ళతో బంధం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అలాగే సింహంలాగా జీవించండి. ఎందుకంటే నోరు లేని మేకల్ని బలిస్తారు, కానీ సింహాల్ని బలివ్వరు కదా తల్లి. నీవు అది తెలుసుకొని నిన్ను మోసం చేసేవారిని ఎప్పటికీ కూడా నువ్వు వాళ్ళ మాట విని మోసపోవద్దు తల్లి. తల్లి, నీకు ఇంకొక మాట చెప్తాను, నువ్వు శ్రద్ధగా విను. నా మాట మీద నమ్మకం ఉన్నట్లయితే అందరూ నీతో చివరిదాకా ఉండాలని ఏమీ లేదు. ఎవరి ప్రయాణం వారిదే. వాళ్ళతో ఉన్నంతసేపు ఆనందంగా ఉండటమే నీ వివేకం బిడ్డ.
ఒకరి అదృష్టాన్ని ఎక్కువసేపు చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. నీ గురించి అందరూ మంచిగా అనుకుంటున్నారా లేదా అని మాటిమాటికి తెలుసుకోవటం అనేది కూడా ఒక వ్యసనం కిందే లెక్క. బ్రతుకు అనేది ఇంటి తలుపు లాంటిది. తెరిస్తే వెలుగు, లేదంటే చీకటి. అలాగే శ్రమిస్తే దుఃఖం అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. వైఫల్యంతో నేను తిరిగే వాళ్ళు కొందరు పట్టుదలతో అక్కడ నుండి మొదలుపెట్టి వాళ్ళు మరికొందరు ఎక్కడ మొదలుపెట్టమనేది ముఖ్యం ఏమీ కాదు, ఎక్కడ ముగించామన్నది మాత్రమే ముఖ్యం. పరిచయాల గురించి పట్టించుకోకు, ఎందుకంటే అవి సర్వసాధారణం. అవే నీ జీవితంలోకి మెరుగులు దిద్దేవి. ఓటమి లేని జీవితం ఎప్పుడూ అవుతూనే ఉంటుంది. మీరు ఆకాశానికి ఎదిగాక ఎవరినైనా మిమ్మల్ని గుర్తించవచ్చు, కానీ మీరు నేల మీద ఉన్నప్పుడు మిమ్మల్ని గుర్తించని వారే మీ అసలైన ఆత్మీయులు అవుతారు. నువ్వు ఎప్పుడైనా స్పష్టంగా రాయబడింది చూడు. నిరాశ చెందవద్దు. బలహీనం నీ పరిస్థితులు మాత్రమే, నువ్వేమీ కాదు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ కూడా ఉంటుంది. ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు కూడా ఉంటాయి. అడిగితే ఇచ్చే వాటిలో ఆనందం ఉంటుంది, అడగకుండా ఇచ్చే వాటిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకునే వాటిలో కష్టం ఉంటుంది. అది ప్రేమైనా వస్తువైనా సరే. మనము నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండు. ఒకటి పొలంలో కలుపు, రెండోది మనిషిలో అహం. ఒక దానివల్ల పొలం నాశనం అయితే రెండో దానివల్ల మనిషే నాశనం అవుతాడు. కాలం నడుస్తున్నప్పుడు మీరు పరిగెత్తుతున్నారు అని అంటే అది మీ అవసరం. కాలం పరిగెత్తుతున్నప్పుడు మీరు నడుస్తున్నారు అంటే అది మీ అసమర్థత. కాలం మరియు మీరు కలిసి ప్రయాణిస్తే అది మీ సామర్థ్యం అవుతుంది. మీ చిరునవ్వు ఎందరినో మిత్రులను చేస్తుంటే మీ క్షణికమైన కోపం అనేది ఎందరినో కూడా శత్రువుల్ని తెలుస్తుంది. నోరు లేని జంతువులు మన దగ్గర విశ్వాసంగా ఉంటున్నాయి అని అంటే, కానీ అన్నీ తెలిసిన వ్యక్తులు మాత్రం ఎప్పుడూ కూడా నమ్మించి నమ్మక ద్రోహం చేస్తున్నారు. అలాగే ఎంత సున్నితమైన దారమైన తనంతట తాను తెగిపోదు. ఏదో ఒకవైపు లాగితేనే కదా తెగిపోతుంది. అంతే, ఎంత గొప్ప రిలేషన్ అయినా, ఎంత గొప్ప సంబంధం అయినా సరే తాను విడిపోదు. మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తేనే తప్ప. బిడ్డ, ఎదుటివారు మీరు కోపం తెప్పించే పనులు చేశారని మీరు వారికి కోపం తెప్పించే పనులు చేయకండి. అలా చేస్తే మీకు వారికి తేడా ఏముంటుంది? ఒక మగవాడు మనస్ఫూర్తిగా ఒక స్త్రీని ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒక చిన్న పిల్లాడిలా ఆ స్త్రీతో ప్రవర్తిస్తాడు. ఎవడు ఒక పూట ముద్ద కూడా పెట్టరు. అందుకే మీకు నచ్చినట్లు బ్రతకండి. ఎవరు ఎలా చెప్తే అది వినడం కాదు. అది కష్టమైన, సుఖమైన, ఇంకేదేమైనా సరే. సాక్షాత్తు ఆ భగవంతుడైనా సరే మనిషి శరీరాన్ని ధరించినప్పుడు బాధలు అనుభవించక తప్పదు. కాబట్టి దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి. నీకు కన్నీరు వస్తే అది బాధ. కన్నీరు ఎదుటివాడికి తెలియకుండా నీలో ఉన్న సంతోషాన్ని మాత్రమే వాళ్ళతో పంచుకోవాలి. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఎలా అయితే ఉన్నావో నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని మాత్రమే బయటికి పంచిపెట్టుకోవాలి. బిడ్డ, నువ్వు గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో తల్లి. కింద పడటం ఒక విధంగా మంచిదే. మన స్థాయి ఎంతో తెలుస్తుంది. అంతేకాదు, పైకి లేవటానికి ముందుకొచ్చే చేతులను బట్టి సొంతం ఎవరో పరాయి ఎవరో కూడా తెలుస్తుంది. పొరపాట్లు, వైఫల్యాలు, హేళనలు, తిరస్కారాలు ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగాలు.
వీటిని ఎదుర్కోకుండా ఎవ్వరూ ప్రగతిని సాధించలేరు. అసలు పని చేయకుండా బతికించేవాడి కంటే ఏదో ఒక పని చేసేవాడే కదా ఉత్తముడవుతాడు. నీకు నచ్చినట్లు బతకాలి అని అంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్లు ఉండాలి అని అంటే నీలో సర్దుకుపోయే గుణం అనేది ఉండాలి. నమ్మి బ్రతకటం వేరు, నమ్మిస్తూ బ్రతకటం వేరు. నమ్మి బ్రతకటంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకటంలో స్వార్థమే ఉంటుంది కదా. అలాగే బిడ్డ, ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బైనా, ఇది ప్రకృతి నియమం. మనం చేయాల్సిన కృషి చేయకుండా కాలాన్ని, అదృష్టాన్ని నమ్ముకోవటం సరైనదైతే కాదు. మనిషి గొప్పతనం సాయం చేయటంలో కంటే పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవటంలోనే ఉంది. ఓం సాయిరామ్. ఈరోజు మూలమంత్రం ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అని 108 సార్లు మీరు జపాన్ని చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా సేమ్ ఇదే ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అని అయితే కామెంట్ చేయండి. ఈరోజు సాయి వాక్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి సాయి వాక్తో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.